నమస్కారం అండి. మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు మీకు చూపించబోయేది తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోట్లింగాల గ్రామంలో ఉన్న శ్రీ కోటేశ్వర స్వామి వారి దేవస్థానం అండి. ఈ వీడియో మహాశివరాత్రి సందర్భంగా మాత్రమే చేస్తున్నా అండి. స్వామివారి చరిత్ర గాని మరి ఇంకిన్ని వివరాలు, దేవస్థానానికి సంబంధించిన వివరాలు కావచ్చు ఏదైనా అని మరొక వీడియోలో ప్రతి ఒక్కటి క్లియర్ గా చూపిస్తా అండి. స్వామివారి చరిత్ర ఏందనేది ఆ వీడియోలో కంప్లీట్ గా చెప్తానండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది గోదావరి అండి.
ఓం నమ శివాయ నమః. ఈ యొక్క కోటేశ్వర స్వామి ఇప్పుడు ఇక్కడ ఈ ఆలయానికి ఆగ్నేయ దిశలో ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతం పేరు మునేశ్వర గుట్ట అంటారు. అయితే వాళ్ళు ఏంటంటే ఋషులు ఒక గృహలో ఉండి తపస్సు చేసుకుంటూ గోదావరి పోయి స్నానం చేసి గృహలో తపస్సు చేస్తుంటే వారికి ఒక రోజు ఏమనిపించాను, మనం గోదావరిలో స్నానం చేసి ఇక్కడ తపస్సు చేస్తున్నాం కదా, ఈ నదీ తీరంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకుంటే బాగుంటుంది కదా అని ఇంకా ఋషులందరూ కలిసి విచారం చేస్తున్నారు. అప్పుడు విచారం చేస్తుంటే ఆంజనేయ స్వామి అరణ్యం బయలుదేరుతున్నప్పుడు అప్పుడు స్వాములకి ఋషులకు ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై ఏంటి మీరందరూ ఈ గోదావరి తీరులో ఉన్నారని అప్పుడు ఈ ఆంజనేయ స్వామి ఋషులను అడిగేసరికి స్వామి మాకు ఒక శివలింగం కావాలి, ఈ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి అభిషేకం చేసుకుంటామని ఆ ఆంజనేయ స్వామిని ఈ ఋషులందరూ కలిసి అడిగేసరికి సరే నేను కాశీ నుంచి లింగం తీసుకొస్తానని చెప్పాడు ఆంజనేయ స్వామి. సరే పోయి తీసుకురమ్మన్నారు కానీ పలాని టైంకు రావాలి, పలాని ఒక ముహూర్తం రావాలని విషయం చెప్పక ఆయన కొంచెం ఆంజనేయ స్వామి వేడి చేస్తుంటే ఇంకా ఋషులకి ఏంటంటే స్వామి రాకపోయే సుముహూర్తం ఆసనం అయితే బాగుండదు కదా అని వీళ్ళందరూ కలిసి గోదావరి పోయి స్నానం చేసి నీళ్ళాలుండి తల పిరికడి ఇసుక తీసుకొని ఆ గోదావరి నుండి దిశలో చూసారు కిందంటే ఎత్తు ప్రదేశం ఉన్నది. ఈ ఎత్తు ప్రదేశాలు మా గ్రామంలో 4 దిశలో 4 ఎత్తు ప్రదేశాలు ఉన్నాయి. ఈ ఎత్తు ప్రదేశాలు ఏముంటారంటే ఇప్పుడు కొన్ని పాత ఊళ్ళల్లో గడీలు గురుజులు కిలాలు అంటారు. అప్పుడు ఇక్కడ ఈ ఎత్తు ప్రదేశాలు కోటగడ్డలు అంటారు. ఈ కోటగడ్డ ఎలా అంటే అప్పుడు ఇక్కడ శాతంలో రాజు ఇక్కడ పరిపాలన చేసినప్పుడు ఈ ఎత్తు ప్రదేశం మీద వాళ్ళు ఒక సిగ్గురు గుండుకుంటూ వ్యాపారం చేసేదట. ఇంకా వారి వ్యాపార నాణ్యాలు కూడా ఇప్పుడు మన నాణాల పైన ఎట్లా రాజీవ్ గాంధీ మొత్తం ఎట్లా బిల్లలు ఫిగర్స్ రూపాయి బిల్లల పైన అప్పుడు వాళ్ళ రాజు శ్రీముఖుడు, ఆ శ్రీముఖుడు నాణ్యం కూడా పురాశాఖలు తవ్వితే బయటపడింది. అప్పుడు దీని గవర్నమెంట్ ఏంటంటే ఇది ఒకప్పుడు ఇక్కడ శాతంలో రాజు పరిపాలన చేసిన రాజధాని అని గవర్నమెంట్ గుర్తింపు చేసింది, తవ్వకాలు జరిపారు. అప్పుడు ఏంటంటే ఈ ఋషులు ఏంటంటే మనం గోదావరి నుంచి ఇసుక తీసుకొచ్చి ఈ ఎత్తు మీద పోసి పూజ చేస్తుంటే ఆంజనేయ స్వామి కాశీ నుంచి లింగం తీసుకొచ్చిండు. స్వామి మీరు లింగాన్ని తీసుకురమ్మంటారు కదా, ఇంత లింగాన్ని తెచ్చేంత లోపే మీరు ఒక లింగానికి ప్రతిష్ఠ పూజ చేసుకుంటున్నారు, ఇంత శక్తి మీకు కలిగిన తర్వాత ఇక నన్ను లింగానికి తెచ్చిన లింగాన్ని కోపాన్ని పడేస్తే స్వామి కోపం రాకు, ఎవరైనా కానీ భక్తులైనా పూజలు ఫస్ట్ మీరు తీసుకొచ్చిన లింగానికే పూజా దర్శనం చేసిన తర్వాతనే మా లింగాన్ని చేసుకుంటారు అన్న తర్వాత అప్పుడు ఆంజనేయ స్వామి శాంతించిండు. భక్తులు ఎవరైనా కూడా ఫస్ట్ కాశీలింగం దర్శనం చేసుకొని లోపల ఇసుక లింగాన్ని ప్రతిష్ఠించిన లింగాన్ని వాళ్ళు భక్తులు దర్శనం చేసుకుంటేనే పుణ్యఫలం పొందుతారు. ఈ కోటేశ్వర స్వామి దేవుని పేరు ఊరి పేరు కోటిలింగాల. దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దేవాలయము. అప్పుడు పూర్వము ఇక్కడ ప్రతి పుష్యమాసంలో ఇక్కడ పుష్యాయిత్తారం అని అందరూ ఆ పుష్యాయిత్తారం అప్పుడు మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళిపోదురు. ఇప్పుడు అదే మాదిరిగా ప్రతి మాసం 12 నెలలకు 12 మాసాలు మాస శివరాత్రి అని ఒక ప్రతి నెలకు వస్తుంది. అదే మాస శివరాత్రి ఈ మాఘమాసం వచ్చేది మహాశివరాత్రి అనే శివుడికి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు కాబట్టి శివరాత్రి రోజు ఇక్కడ శివాలయం కాబట్టి జాతరలాగా ఒక రోజు జరుగుతుంది. మాకెందుకంటే అప్పుడు కళ్యాణం కూడా ఆ శివాలయంలో శివరాత్రి జరుపుతారు. కానీ మాకు ఒకటి మంచి నుంచి ఒక సిద్ధాంతి గారు వచ్చినప్పుడు అప్పుడు ఇక్కడ శివ కళ్యాణం అనేది లేకుండే మా పూర్వకులు అప్పుడు కళ్యాణం ఎందుకో పెట్టలేదు. మేము కూడా అర్చకులం కళ్యాణం గురించి అప్పుడు మాకు అవగాహన లేకుండే. గురువు గారు వచ్చినప్పుడు ఆయన నుండి మన శివ కళ్యాణం మన శంకరాచార్య జయంతి రోజు కళ్యాణం చేద్దామని శంకరాచార్య జయంతి రోజు ఒకటి శివుని కళ్యాణం చేయడానికి అప్పుడు ముహూర్తంతో చేశాడు. కాబట్టి ఆ ముహూర్తానికే ఆ మాసంలో వైశాఖ శుద్ధ పంచమి రోజే కళ్యాణం ఇక్కడ జరుపుతాము. ప్రతి మాసం అంటే ప్రతి శివరాత్రికి మామూలుగా జాతర లాగా జరుగుతుంది. మాకు ఇప్పుడు పూర్వం మాత్రం పుష్యమాసం అనే జాతర ఉండేను. అది అనేది అది కూడా కనుమరుగు ఏం కాలేదు. కానీ పుష్యమాసం ఎప్పటికీ పబ్లిక్ రావడం, గోదావరిలో స్నానం చేయడం, స్వామిని దర్శనం చేసుకుపోవడం జరుగుతుంది. ఇది ఈ పూర్వము కరీంనగర్ జిల్లాలో ఉండే, ఇప్పుడు కొత్త జిల్లా అంటే జగిత్యాల జిల్లా వెల్లుటూరు మండలు కోటిలింగాల గ్రామం. నేను ఇక్కడ అర్చకుని, మేము వంశపరంపరంగా అర్చకులు పనిచేస్తున్నాము. మా చిన్నతనం నుంచి ఇక్కడనే అర్చకత్వం చేస్తూ ఉంటున్నాను. ఇప్పుడు ఇక్కడ అర్చకుని నా పేరు సంజు. ఈ శివరాత్రి యొక్క జాతర గురించి మా ఎండోమెంట్ వాళ్ళు
భక్తులకు అన్ని విధాల సౌకర్యములు చేసినారు. సల్వ పందిలు కానీ, వాటర్ కానీ, వాళ్ళకు భక్తులకు స్త్రీలకు బట్టలు మార్చుకునే గదులు కానీ అన్ని ఏర్పాట్లు చాలా వరకు చేసినారు. ఇంకా కూడా నైట్ లైటింగ్ కూడా వేయడం జరుగుతున్నది. చాలా ఏర్పాట్లు మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరఫున మా ఈవో గారు చేయడం జరిగినది.